జ్ఞానం ఎంత ఎక్కువ ఉంటే అంత మంచి జన్మ. మనము జంతువుల కంటే వృక్షాల్లో జ్ఞానం చాలా తక్కువ ఉంటుంది, అసలు జ్ఞానము ఉండదు. జంతువుల్లో కొంత జ్ఞానం ఉంటుంది, జంతువుల్లో కూడా రకరకాల జంతువులు ఉన్నాయి. అంటే జ్ఞానం ఎక్కువ ఉన్న జంతువు ఇది కొంచెం మంచి జన్మ అవుతుంది. మనుషుల్లో కూడా జ్ఞానం ఎక్కువ ఉన్న జన్మ మంచి జన్మ అవుతుంది. సాత్విక సత్వం గల జన్మలు మంచివి. సాత్విక సత్వము ఉన్న జన్మలన్నీ కూడా ఎక్కువ జ్ఞానాన్ని కలిగి ఉంటాయి. అంటే మంచి జన్మ అంటే ఎక్కువ జ్ఞానాన్ని కలిగి ఉండడం. అయితే మంచి జన్మ లభించకున్నా మనం ఎక్కువ జ్ఞానాన్ని పొందితే అది మంచి జన్మ అవుతుంది. కనుక జ్ఞానాన్ని పొందడం ద్వారానే మనం ఆనందాన్ని పెంచుకోగలము. ఎవరి జ్ఞానం ఎంత ఎక్కువగా ఉంటుందో